పరిష్కరించాలని న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు చిన్నన్న మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు 18,000 రూపాయల వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, అలాగే ఈఎస్ఐ పిఎఫ్ ఉద్యోగ భద్రతలు కల్పించాలని అన్నారు. ఏఎన్ఎంల ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశా వర్కర్లను ప్రమోషన్లు ఇవ్వాలని అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ 50 లక్షలు, మట్టి ఖర్చుల కింద 50,000 రూపాయలు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అన్నారు. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు చెల్లించాలని, ఇస్తున్న పారితోషికాలు సగం పెన్షన్లుగా తీసుకోవాలని అన్నారు. పిఆర్సీ అదేవిధంగా ఏరియర్స్ ఇక సర్వే బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో అధికారులకు ఆశా కార్యకర్తల సమస్యలపైన వినతి పత్రాలు ఇవ్వాలని ఈ యొక్క రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ యొక్క సిఐటి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, లేదా పక్క రాష్ట్రంలో కేరళ లాంటి రాష్ట్రంలో ఈ పాటికి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ బడ్జెట్ సమావేశంలో అత్యధిక బడ్జెట్ని కేటాయించి ఆశా కార్యకర్తలు 18,000 రూపాయలు వచ్చేటట్టు చూడాలని, అట్లాగే ఈ పాటికే సెకండ్ ఏఎన్ఎం ఎగ్జామ్స్ పరీక్షలు రాసి ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి సెకండ్ ఏఎన్ఎంగా ప్రమోషన్లు ఇచ్చి మరి ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ నెల 19వ తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తున్నాం. ఈ నెల 24వ తారీఖు నాడు అసెంబ్లీని కూడా ముట్టడించడానికి మేము వెనుకంజ